ప్రార్థన చేసుకున్నామండి. కృపన్నతుడా కనికరం గల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. మరొక తరుణాన్ని తండ్రి మా జీవితంలో మాకు అనుగ్రహించి తండ్రి, మా బ్రతుకులను వెలిగించడానికి తండ్రి అద్భుతమైన ఈ తరుణాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, ఆయా ప్రాంతాల్లో ఉన్న మీ పిల్లలైన మా అందరినీ సమకూర్చి సిద్ధపడిన మనసుతో తండ్రి మీ వాక్కుల ముందు కూర్చుండబెట్టినందుకు వందనములు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. మొదటి వాక్య పరిచర్యలో తండ్రి మీరు తోడుగా ఉండి ఈ భూమి మీద అనేక ప్రయాణాలు చేయించినటువంటి మేము అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ఒక భయంకర ప్రయాణం ఉన్నదని, దానికి సిద్ధపడిన వారు మాత్రమే మరి వారు అనుకున్నట్టుగా చేరుకొనగలుగుతారన్న వాస్తవాలను తండ్రి మీ లేఖనాల నుంచి చూపించినందుకు వందనాలు తండ్రి. భూమి మీద ఎన్నో ప్రయాణాలు చేయించినటువంటి మేము ఎంతగా ప్రయాసంతో సిద్ధపడితే తప్ప అనుకున్న సమయానికి అనుకున్న రీతిగా మేము చేరుకోలేకపోతున్నప్పుడు తండ్రి, మరణం పేరుతో మా అందరికి ఉన్నటువంటి పరలోకపు ప్రయాణానికి మేము చేరుకోవాలంటే తండ్రి మేము సిద్ధపాటు లేకపోతే యూద తప్పిపోయినట్టు మా జీవితాలు తప్పిపోతాయన్న హెచ్చరిక సంబంధమైనటువంటి మాటలను మాకు పలికించి తండ్రి మా అందరిని బలపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ తరుణంలో తండ్రి ఏ మాటల చేతనైతే తండ్రి నన్ను మమ్మల్ని తండ్రి మీరు వెలిగించనే ఉన్నారు, ఆ మాటలను తండ్రి సత్యాన్ని సమపాలలో విభజించి బోధించుటకు కావలసినటువంటి వివేచాన్ని నాకును, చెబుతున్న ప్రతి మాటను మీ మాటగా స్వీకరించి మంచి ఆలోచనని పిల్లలకు ప్రసాదించమని ప్రాధాయపడుతూ, మెట్టుకు తండ్రి మనుషులుగా మమ్మల్ని మేము తగ్గించుకొని మీరిచ్చినటువంటి జీవవాక్యాన్ని, మీ కుమారుని యొక్క ప్రాణత్యాగాన్ని, అపోస్తలుల యొక్క కష్టాన్ని గొప్పది చేయగలిగే భాగ్యాన్ని, అవకాశాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతూ, కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ సహాయం చేత నడిపించవలసిందిగా బలహీనుడనైన నన్ను జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత వాక్య పరిచర్య జరిగించవలసిందిగా ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పెడుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహాపరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరినీ తన యొక్క మహాకృప చేత కాపాడి సజీవ లెక్కలోంచి మరలా మన జీవితాల్లో దేవుడు ఇంకేదో మార్పును కోరుకుంటున్నాడు కనుకనే కాలగర్భంలో కలిసిపోయిన వారితో మనల్ని ఉంచకుండా సజీవ లెక్కలో ఉంచాడు అన్న వాస్తవాన్ని గుర్తెరిగి సిద్ధపడిన మనసులతో వాక్యాన్ని వినవలసిందిగా మరొకసారి మీ అందరికీ ప్రభు పక్షాన మనం చేస్తున్నాను పిల్లరా. గత వారం మనం నేర్చుకున్నటువంటి పాఠం, మీరు విలువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటారు. చాలా సంగతులు చెప్పాను కదండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత పరలోకంలో దేవుడు నాయన భూమి మీద ఉన్న నా పిల్లలకు ఈ నా మాటలు చెప్పిరా అని పంపించేవారు. యేసుక్రీస్తు చెప్పాలనుకున్న మాటలు తండ్రి చెప్పినట్టుగా చెబితే యేసుక్రీస్తు పని ముగిసిపోతుంది. కానీ యేసుక్రీస్తు తండ్రి చెప్పినట్టుగానే చెప్పాలని అనుకోలేదు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పినట్టుగానే చెప్పాడు అనుకోండి మనకి ఏమీ అర్థం కాదు. యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? చెప్పి తన పనిని ముగించుకోవాలనుకోలేదు, దానిని అర్థం చేయించాలనుకున్నాడు. కనుకనే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి మహా వృత్తాంతాలను, ఒక పొలంలో దాచబడిన ధనం గురించి కావచ్చు, ఏమండి మరి సముద్రంలో ఒక వలను విసిరి చేపలు పట్టినటువంటి ఉపమానం కావచ్చు, భూమి మీద మన కంటితో చూస్తున్నటువంటి ఉదాహరణలను చూపిస్తూ పరలోక రాజ్యపు వైభవం అంత గొప్పగా ఉంటుందని ప్రతి దాన్ని సరిపోలుస్తూ మనకు కంటికి కనిపించని ఆ ఉన్నతమైన పరలోక వైభవాన్ని కంటికి కనిపిస్తున్నటువంటి దృశ్యాలతో చూపి
నేర్పించి మనందరికీ బోధించి ఏమంటే మహాప్రయాసం ప్రియులారా. ఈరోజు ఎవరు వాక్యం చెప్పినా, ఎంతటి బోధకుడు చెప్పినా ఎక్కడి నుండి చెప్తున్నాడండి? బైబిల్ ఆధారం ఉంది కదా, రాయబడిన గ్రంథంలోనే మాటలను తీసి చెప్తున్నారు. ఆ రోజు యేసుక్రీస్తు బోధ చేసినప్పుడు ఏ గ్రంథం ఉందండి? ఉందా? భక్తుల జీవితాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయా? లేవు. ప్రతి దాన్ని ప్రకృతిలో ఉన్నదాన్ని చూడాలి, ఆలోచించాలి, వీరికి ఎలా చెప్పాలి, ఎలా చెబితే అర్థమవుతుంది అని అహోరాత్రులు నిద్రాహారాలు లేకుండా రాత్రంతా ఒలివ కొండకు వెళ్ళి మోకాళ్ళలోని ప్రార్థన చేయడము, ఉదయం కాగానే సమాజంలోనికి ప్రజల యొద్దకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటించడం. ఎలా చెప్పాలి, ఏం చెబితే అర్థమవుతుంది అన్న లోతుల్లోకి వెళ్ళి మహాప్రయాసము తీసుకున్నాడు ప్రియుల యేసుక్రీస్తు ఒక బోధకుడిగా. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, నేను తప్ప ఇంకెవ్వడు బోధకుడు కాదని అంటాడు యేసుక్రీస్తు. నిజమే, యేసుక్రీస్తు మాత్రమే బోధకుడు. ఆయన తర్వాతనే ఇంకెవరైనా. అసలు బోధకుడు అని అనిపించుకోవడానికి యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు సరిపోదు. అది సామాన్యమైన మాట కాదు ప్రియులారా. మనం ఏంటంటే కాపీ కొడుతున్నాం, అంతేనా? రాయబడిందనే చెప్తున్నాం, కానీ యేసుక్రీస్తు అలా కాదు. చాలా ప్రయాసాన్ని తీసుకున్నాడు, చాలా కష్టాన్ని తీసుకున్నాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంజనీరింగ్ ఉద్యోగానికి రాసే ఒక పాపో బాబో ఉన్నాడు అనుకోండి మన ఇంట్లో. రేపే నువ్వు ఇంజనీరుగా లేదంటే నువ్వు డాక్టర్గా ఉత్తీర్ణుడు అయ్యే ఒక పరీక్ష ఉంది రేపు. ప్రొద్దున్నే 8 గంటలకు బయలుదేరాలి. అర్థమవుతుందా? ఆ పరీక్ష రాసే విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఎన్ని గంటలకు లేవాలండి? 8 గంటలకు అక్కడ పరీక్ష హాల్లో ఉండాలంటే కనీసం 5 గంటలకు 6 గంటలకు లేచి సిద్ధపడితే తప్ప. మరి ఇప్పుడు ఆడపిల్లలు అలా వెళ్ళలేరు కదండి. తండ్రో అన్నయ్యో ఎవరో ఇంట్లో ఉన్న వాళ్ళు దిగబెట్టి వస్తారు కదా. తీసుకువెళ్ళి అతను 5 గంటలకు లేచాడు. పరీక్ష రాయవలసినటువంటి విద్యార్థి 8:30కు లేచింది అనుకోండి, ఎలా ఉంటుంది? వెళ్ళగలరా? పరీక్ష హాజరు కాగలుగుతుందా? ఉత్తీర్ణుడు అవుతారా? అసలు నీకు అందులో ఎంట్రీ ఉంటుందా? పరీక్ష రాయవలసింది నీవే గనుక ముందు సిద్ధపడవలసింది నీవే. ఆ తర్వాత నిన్ను దిగబెట్టడానికి వెళ్ళేవాడు ఏంటి? వాడు స్నానం చేయకపోయినా శుభ్రం వెళ్ళి గేట్ అవతల దిగబెట్టి వచ్చేస్తాడు, అవునా కదా? కానీ పరీక్ష రాయవలసిన ఆవిడనేమో 8 గంటలకు పడుతుంది, దిగబెట్టడానికి వెళ్ళేవాళ్ళు పొద్దున 5 గంటలకు లేచారండి. బాగుంది పిల్లరా. పరలోకానికి వెళ్ళవలసింది మనము, పరలోకానికి చేర్చుకోవాలని ఆరాట పడుతున్నది యేసుక్రీస్తు. ఆ పరలోకం నీవు నేను చేరాలంటే దేవుడు అనుగ్రహించిన 66 పుస్తకాల్లో ఉన్న ఈ మాటలే శరణ్యం. ఆ మాటలను మీకు అర్థం చేయించడానికి అహోరాత్రులు కష్టపడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు. మహాబోధ చేశాడు ప్రియులారా, మహాబోధ. ఏమండి, ఒక ఉదాహరణ చెప్పడం అంటే చిన్నది కాదు. ఈ రోజు ఒక ఉదాహరణ ఇక్కడ చెబుతున్నామంటే అది ఎప్పటికీ 66 పుస్తకాల్లో ఉన్న ఏ ఒక్క లేఖనానికి కూడా అది వ్యతిరేకంగా ఉండటానికి వీలు. అంతగా ఆలోచించితే తప్ప ఒక ఉదాహరణ నోట్ల నుంచి బయటికి రాదు. నిజంగా ఒక యేసుక్రీస్తు తీసుకున్నటువంటి శ్రమ సామాన్యమైనది కాదు ప్రియులారా. నిన్ను పరలోకం చేర్చుకోవడానికి ఆయన అంత శ్రమ తీసుకుంటే పరలోకానికి చేరవలసినటువంటి నీవు నేను ఆ మాటలు అర్థమైతేనే నువ్వు పరలోకానికి వెళతావు. ఆ మాటలను హృదయంలో భద్రపరుచుకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఆ మాటలను అనుసరించి నీ బ్రతుకు భూమి మీద కొనసాగితేనే పరలోకానికి వెళతావు. అర్థం కావాలన్నా, హృదయంలో భద్రపరచుకోవాలన్నా, దాన్ని అనుసరించి నీ బ్రతుకును మలుచుకోవాలన్నా ప్రయాసం ఎవరు తీసుకోవాలి? ఏమండి, ఏం ప్రయాసపడుతున్నామండి? ఇక్కడికి రావడమే ఎక్కువ కదా, మళ్ళీ మళ్ళీ వింటామా?
ప్రియులారా, పరలోకానికి చేర్చుకోవాలని యేసుక్రీస్తు అంత ప్రయాసాన్ని తీసుకుంటే, చేరవలసిన నీవు నేను, మన బ్రతుకులను వెలిగించుకోవలసిన నీవు నేను ఎంత ప్రయాసపడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. తదనంతరము ప్రియులారా, భక్తుల యొక్క జీవితాలను మేము ముందుకు తీసుకొని వస్తాను. ఒక్కొక్క భక్తుని జీవితం చరిత్ర తెలుసుకుంటే ప్రియులారా, కన్నీళ్లు ఆగవు. వాళ్ళ జీవితాలు ప్రియులారా, సినిమా హీరోల రోడ్డు మాలలా లేవు ప్రియులారా, కట్టలు తెంచుకొని వస్తాయి కన్నీళ్ళు. అంత దుర్బలమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించారు కనుక ప్రియులారా, ఈరోజు జీవ గ్రంథంలో వారి పేర్లు ఉన్నాయి. కనుక ప్రియులారా, మహా కష్టాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు బోధ చేశాడు. దాన్ని వింటున్నటువంటి నీవు, పొందుకుంటున్నటువంటి నీవు, నీ జీవితాన్ని వెలిగించుకోవాల్సినటువంటి నీవు ఎంతవరకు కష్టపడుతున్నావు, ఎంతవరకు ప్రయాసపడుతున్నావు. మనుషులుగా మరొకరు నిన్ను చూడలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, ప్రకృతి చూస్తుంది. కనుక ప్రియులారా, మరి మాటలని మీకు అర్థమైనవి నేను అనుకుంటాను. అంతకు మునుపు మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే, అంతకు మునుపు మోషే శరీరం గురించి మాట్లాడగలిగింది. అందులో చాలా సంగతులు అలాగే ఉండిపోయాయి. అందుకే దాని కొనసాగింపుగా ఈరోజు మరి ఆ సందర్భాన్ని, అంశాన్ని ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. మరి మోషే గారి యొక్క జీవితం ఎలా కొనసాగిందో మనందరికీ బాగా తెలుసు. మోషకు తెలుసా అండి, నా జీవితము దేవుడు దయ్యం ఈ రెండు అదృశ్య శక్తుల మధ్య నా జీవితం ఉందని ఆయనకు తెలుసా? తెలియదు. తెలియకపోయినా చివరికి మోషే గారు దేవుణ్ణి గెలిపించాడండి. ఫుట్బాల్ చూస్తాం కదండి, మనం అందరం ఫుట్బాల్ గ్రౌండ్లో అదొక ప్లేస్లో ఉండదు. ఇక్కడ నుంచి ఒకరు తన్నాడు అనుకోండి, అక్కడ వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఒకరు తన్నగానే పిల్లరా, భూమి మీద ఉన్నటువంటి మానవాళి జీవితం కూడా ఇటు దేవుడు తన వైపు ఆకర్షించుకుంటున్నాడు. నిన్ను పరలోకం వైపు నడిపించాలని, నీ బ్రతుకు వెలిగించాలని, నిన్ను జీవ మార్గంలోనికి రాబట్టాలని, పరిశుద్ధుల సావాసంలో నిన్ను నిలబెట్టాలని. అట్ ద సేమ్ టైం అపవాది చేతులు కట్టుకొని కూర్చోలేడు. వాడి పన్నాగాలు వాడికి ఉన్నాయి, వాడి కుతంత్రాలు వాడికి ఉన్నాయి, వాడి ఏర్పాట్లు వాడికి ఉన్నాయి. వాడు ఎలా మభ్య పెడుతున్నాడు, వాడు ఎలా ఆకర్షిస్తున్నాడు, వాడు ఎలా నీ మనసును పాడు చేసి దేవునికి దూరంగా చేయాలో వాడి ప్లాన్లు, వాడి ప్రణాళికలు వాడికి కూడా ఉంటూనే ఉన్నాయి. ఇలా అదృశ్య రెండు మహాశక్తుల మధ్య మానవ జీవితం అనేది కొనసాగుతుందని మనం బాగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాము. మోషే గారికి పెరిగి పెద్దవాడయ్యాడు. ఏమండి, ఒకరిని జంప్ తీసుకొని పాతేశాడు. ఈ విషయం ఎవరికి తెలియదు అనుకున్నాడు. పొరపాటున ఒకరికి తెలిసేసరికి ఈయన కానీ ఫరోకు చెప్పాడు అనుకోండి, నా పని అయిపోయిన చెప్ప పెట్టకుండా విద్యావరణ్యానికి పారిపోయాడు. అక్కడ మరి ఒక ఆయన కుమార్తెలో ఒక ఆమెను పెళ్లి చేసుకొని అక్కడ ఉంటున్న తరుణంలో దేవుని యొక్క వాక్యానికి ప్రత్యక్షమై, మోషే నువ్వు కారణ జన్ముడిగా పుట్టావు, నువ్వు జన్మించిన కారణం ఇదని దేవదూత మాట్లాడినప్పుడు అప్పుడు మరలా తిరిగి వెళ్తాడు. వెళ్ళినప్పుడు హెబ్రీ పత్రికలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట చూడండి ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు ఎక్కడ పెరిగాడండి మోషే? ఎలాంటి పరిస్థితిలో పుట్టాడు? కత్తి మెడ మీదే ఉంది అప్పుడు, కానీ దేవుని మహాకృప చేత కాపాడబడ్డాడు. ఏ ఫరోనైతే చంపాలని చూశాడో ఆ ఫరో ఇంట్లోనే రాజకుమారులా పెంచాడు దేవుడు. మొత్తానికైతే నిలబడ్డాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు అంతఃపురంలో. అవునా? వచ్చి రాగానే ఫరో కుమార్తె అంటుంది, కుమారుడా, వాటన్నింటిని పక్కన పెట్టు,
ఇదిగో నువ్వు నన్ను ఒక్కసారి అమ్మ అన్నావు అనుకో, మా నాన్నగారు పని అయిపోయింది. ఫరోకు అప్పటికే వయసు వచ్చేసింది, వృద్ధుడైపోయాడు. ఇక ఈ సింహాసనము నీ కొరకే వేచి చూస్తుంది నాయన. మహా చరిత్ర కలిగినటువంటి ఐగుప్తు, అంతేనండి. ఇప్పటికి మీరు ఇంటర్నెట్లో సర్చ్ చేయండి, ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి. నాగరికత నేర్చుకున్న దేశం ప్రపంచంలో ఈజిప్ట్. అంత గొప్ప మహావైభవం కలిగినటువంటి రాజ్యానికి చక్రవర్తిగా కూర్చునే మహోన్నతమైనటువంటి అవకాశం. పిరమిడ్స్ ఉన్నాయి కదండి, ఇప్పటికీ శాస్త్రవేత్తలు తరలి పగలగొట్టుకుంటున్నారు. అసలు ఏంటి కట్టడాలను వారు ఉపయోగించిన నైపుణ్యత ఏంటని ఇంకా వారికి అర్థం కావట్లేదు. అర్థమవుతున్నారు? అంతటి ప్రజ్ఞతోటి కూడుకున్నటువంటి దేశాది నేతగా చక్రవర్తిగా సింహాసనం పైన కూర్చుండే అవకాశం ఒకే ఒక్క మాట అన్నది. ఎవరు? ఫరో కుమార్తె. కుమారుడా, నన్ను తల్లిగా నువ్వు ఒప్పుకో, ఎందుకంటే నిన్నే కదా నేను పెంచాను. ఎవరో హెబ్రీలో ఎవరికో పుట్టుండొచ్చు, కానీ నువ్వు నాకు నీటిలో దొరికావు. నేను నిన్ను పెంచుకున్నాను. నువ్వు నన్ను అమ్మ అన్నావా? ఐగుప్తు సింహాసనం నీ కళ్ళ ముందు ఉంది. నిజం చెప్పండి, ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తామండి? విడిచిపెడతామండి? అమ్మ ఒక్కసారి అనడం ఏంటమ్మా, ఒకసారి ఇది బంగారు పాత్రని బయట పెట్టు, సాష్టాంగ నమస్కారం చేసేము. కళ్ళ ముందు ఐగుప్తు సింహాసనం ఉన్న మోషే పెద్దవాడు అయినప్పుడు ఆయన మాట్లాడిన మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఈ సింహాసనం మీద కూర్చున్నాను అనుకో, మహాచక్రవర్తిగా ఎన్నో సుఖాలు, ఎన్నో సంతోషాలు, ఎంతో వైభవోపేతమైన జీవితాన్ని నేను పొందుకుంటాను. కానీ ఇదేంటి? చిన్న జీవితం. ఇప్పటికే 40-80 సంవత్సరాలు అయిపోయింది. మిగతా మహా ఎంతకాలం పడుతుంది? ఇంకో 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల సుఖ సంతోషాలతో, భోగ విలాసాలతో నేను వర్తిల్లుతానేమో, కానీ చస్తే ఎక్కడికి వెళ్తాను? చస్తే ఎక్కడికి వెళ్తాను? దేవుని పని చేయకుండా ఈ భూమి మీద తనువులు చాలించిన ప్రతి ఒక్కరు నరకాగ్నికి చేరతారు. కనుక ఈ అల్పకాలము పాపభోగాలు అనుభవిస్తే పాతాళానికి వెళ్ళిపోతాను. అదే ఈ అల్పకాలంలో దేవుని పని చేస్తూ దేవుని ప్రజల కొరకు శ్రమను అనుభవిస్తే మేలు. ఏంటా మేలు? ఇందాక అన్నయ్య చెప్పాడు కదా, పరలోకం మన వరకు సిద్ధపరచబడుతుంది. ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఈ జీవితంలో నువ్వు సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. నీ జీవితం ఎటు నడిపింపబడాలి? దేని వైపు నువ్వు అడిగేస్తున్నావు? ఏది నిన్ను ఆకర్షిస్తుంది? ఏది నిన్ను ప్రేరేపిస్తుంది? ఏది నిన్ను నడిపిస్తుంది? దేవుని వైపు నడుస్తున్నావా? దయ్యం వైపు అడుగులే వెళ్తున్నాయా? ఏది నిన్ను ఆకర్షిస్తుంది? ఏది నిన్ను ఆపరేట్ చేస్తుంది? అర్థమవుతుందండి? మోషే గారి కళ్ళ ముందు ఐగుప్తు సింహాసనము కనిపిస్తుంది, మరొక ప్రక్క ఇశ్రాయేలు ప్రజలతో శ్రమను అనుభవించే మహా భయంకరమైన పరిస్థితి ఉంది. 6 లక్షల మందిని పాలుతేళ్లు ప్రవహించు కానాను దేశానికి ఎర్ర సముద్రం గుండా అరణ్యంలో నడిపించాలంటే అది ఇదే రకం అండి. ఈయన ఒక్కడు వాళ్ళు 6 లక్షలు. ఏమండి 10 మంది మన మాట వింటారంటే 10 మందిలో ఇద్దరే సరిగా వినరు మన మాట. ఏమండి 3వ వాడు మురుగుతాడు, 4వ వాడు అంతే. 6 లక్షల మందిని ఏకదాటి మీద నడిపించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మహాశ్రమతో కూడుకున్నది. ఈ 2 పరిస్థితులు మధ్యలో మోషే గారు, తల్లి పిలుస్తుంది, బిడ్డారా, సింహాసనం వెయిటింగ్. బాగా ఆలోచించాడు. కొంతకాలం నేను సుఖపడతానేమో, కానీ దేవుని పని చేయకపోతే పాతాళానికి జారిపోతాను. అదే ఈ కొంతకాలం నేను దేవుని కొరకు శ్రమను అనుభవిస్తే ఆ పరలోకానికి నేను వెళ్ళిపోతానని అప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు తెలుసా? అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే
దేవుని ప్రజలతో ఇశ్రాయేలీలతో కారణ జన్ముడిగా పుట్టినటువంటి నేను వీరందరిని విడిపించి పాలు తేనెలు ప్రవహించిన ఆ కారణ దేశానికి ఎర్ర సముద్రం గుండా మహా అరణ్యంలో ఎంత శ్రమ అయినా సరే నేను వారితో అనుభవిస్తాను, వారితో నేను నడుస్తాను, దేవుని పని చేస్తాను. అల్పకాలం పాప భోగంలో అనుభవించుట కంటే దేవుని ప్రజలతో యోచించి మంచి నిర్ణయం తీసుకొని, ఆయన నిర్ణయం చూడండి, శ్రమల వైపు వెళ్ళాడు. ఆయన నిర్ణయం చూడండి, కష్టాల వైపు వెళ్ళాడు. ఆయన నిర్ణయం చూడండి, దేవుని పని వైపు అడిగేశాడు తప్ప భోగాల వైపు, సంతోషాల వైపు, సుఖాల వైపు, సింహాసనం వైపు వేయలేదండి. అప్పుడు ఒప్పుకోలేదు. కానీ దేనికి ఒప్పుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడే తప్ప ఫరో కుమార్తె యొక్క కుమారుని అంటే వెంటనే అక్కడ చక్రవర్తి పట్టాభిషేకం. నేను హెబ్రీయుడను, నేను ఇశ్రాయేలీయుడను, నేను ఆ సింహాసనంలో కూర్చున్నానని ఖరాఖండిగా చెప్పేశాడండి. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు కళ్ళ ముందున్న ఐశ్వర్యం, ఐగుప్తు ఐశ్వర్యాన్ని చూడలేదు, పరలోకపు వైభవాన్ని చూచాడు. ఇశ్రాయేలుడే కదండి. తల్లి ఎలా పెంచుంటది? ధర్మశాస్త్రాన్ని చెబుతూ పెంచుంటదండి. ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు. మనం చదివాం కదా యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మోషే శరీరాన్ని గురించి ఏం జరిగింది? తర్కం. ఎవరెవరికి? ప్రధాన దూత అయిన మిఖాయేలు, తర్వాత ఇంకెవరు? అపవాది. అంటున్నది మిఖాయేలు, లేదు మోషే నావాడు, నా మాటనే వింటాడు, నా ఆలోచన ప్రకారంగానే నడుస్తాడు, నన్ను గెలిపిస్తాడు. అప్పుడు అపవాది ఏమంటుంది? నువ్వు ఎన్ని పన్నాగాలు పనినా ఏ విధంగా నేను పడగొట్టాలో నాకు బాగా తెలుసు. ఏదో ఒక బిస్కెట్ వేస్తాను, పడగొట్టేస్తాను, దేవునికి దూరంగా చేస్తాను. ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ మోషే గారు ఈ తీసుకున్న నిర్ణయంతో అపవాది ఫీజులు ఎగిరిపోయాయండి. ఇదేంట్రా బాబు, వీళ్ళు మరీ తేడాగా ఉన్నారు. ఐగుప్తు సింహాసనాన్ని ముందు పెట్టినా పట్టించుకోవట్లేదు. ఐగుప్తు సింహాసనం కళ్ళ ముందు పెట్టిన దాన్ని కాళ్ళతో తన్ని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటకు మేలని ఎంచుకుని వెళ్ళాడనేసరికి అమ్మ వీడు సామాన్యమైన వాడు కాదు, వీడికి నేను ఎన్ని బిస్కెట్లు వేసినా ఎన్ని బిర్యానీలు పెట్టినా మన వైపు తిరిగేటట్టు లేడని కిమ్మనకుండా కోరుకున్నదండి. చూసారా? ఒక మోషే తీసుకున్న నిర్ణయంతో దేవుణ్ణి గెలిపించాడు ప్రియులారా. అలాంటి నిర్ణయాలు మన జీవితాలు ఉన్నాయండి? ఉండవండి. ఎన్ని మాటలు విన్నా మానము, ఆలోచన రాదు, దేవుని వైపు అడుగు పడనివ్వదు ప్రియులారా అపవాది. అందుకే అంటాను, ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నారు, ఎవరు నిన్ను నడిపిస్తున్నారు, ఎవరు ఆకర్షణలో నువ్వు ఉన్నావు, ఎవరి ఆకర్షణలో నువ్వు ఉన్నావు. ఇండియా ప్రాంతంలో అయితే సిమ్ కార్డులు చాలా ఉంటాయి కదండి. మనం ఒక ఊరికి వెళ్ళామనుకోండి, అప్పుడే ఎయిర్టెల్ సిగ్నల్ పట్టేసుకుంటుంది, అప్పుడే ఐడియా సిగ్నల్ వచ్చేస్తుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆ యొక్క సాటిలైట్ కవరేజ్లోనికి నువ్వు వెళ్ళిపోయావు. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంది? ఏది ఆకర్షిస్తుంది, ఏది నడిపిస్తుంది? నీ మాటలు, నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ జీవిత విధానము, నీ సావాసము, నీ స్నేహితులే చెబుతాయి నువ్వెక్కడ ఉన్నావో, ఎవరు నిన్ను నడిపిస్తున్నారో. గనక పిల్లరా, ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకుని మోషే గారు దేవుణ్ణి గెలిపించాడు. పిల్లరా, ఒక ఉన్నతమైన నిర్ణయాన్ని తీసుకొని దేవుణ్ణి గెలిపించాడు మోషే గారు. అలా నీవు కూడా గెలిపించాలి, నేను కూడా గెలిపించాలి. మన జీవితాలను బట్టి దేవుడు పరలోకమందు ఆనందించాలి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడో తెలుసా అండి? క్రికెట్ అందరూ చూస్తారు కదండి, నిజం చెప్పండి, క్రికెట్ చూస్తారా? చూడరా? ఇండియా పాకిస్తాన్కు మ్యాచ్ ఉందనుకోండి, సచిన్ గ్రీసులో ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? రూమ్ అంతా ఎలా ఉంటుందండి? కేరింతడు, సంతోషం పట్టలేదు కదా. ఎందుకు? గ్రీసులో
ఆటగాడు ఉన్నాడు, వాడు కొట్టే ఫోర్లు కానీ వాడు కొట్టే సిక్స్లతోటి ఇక్కడ మనకు ఎక్కలేని ఉత్సాహం వచ్చేస్తుంది. వాడు గ్రీసులో ఉంటే నీకు సంతోషం, నీవు ఈ గ్రీసులో ఉన్నావు. దేవుని సంతోష పెట్టేటట్టుగా నీ బ్రతుకు ఉండాలి. అలా ఏ ఒక్కరి బ్రతుకు లేదండి. భూమి మీద 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు బ్రతికాడు, ఈ గ్రీసులోనే ఉన్నాడు అప్పుడు. యేసుక్రీస్తు మాట్లాడే ప్రతి మాట, యేసుక్రీస్తు చేసిన ప్రతి బోధ, యేసుక్రీస్తు చేసినటువంటి మహా కార్యాలను బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. ఏమన్నాడు తెలుసండి యేసుక్రీస్తుని గురించి దేవుడు? ఇదిగో ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను అబ్బా. అర్థమవుతుందా లేదండి? చదవండి ఒకసారి అన్నమాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చును. ఎవరితో శబ్దము? ఏమంటే ఈ క్రియ ఎక్కడ జరుగుతుందండి? యేసుక్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చాడండి, అంతేనా? పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపంలో వచ్చి ఆయన భుజం పైన వాలాడు. అప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఆకాశం పైన ఉన్నాడా? ఆకాశంలో కాదు, పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆనందం పట్టలేక కట్టలు తెంచుకొని ఆకాశాన్ని చీల్చి తన యొక్క స్వరాన్ని భూమి మీద ఉన్న వారికి వినిపింపజేశాడు. అప్పుడప్పుడు సచిన్ అవుట్ అయ్యాడు అనుకోండి, టీవీ పగలగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? ఆడతాడు అనుకున్నవాడు ఆడలేకపోయాడు. కోపం, సంతోషం వచ్చినా పట్టలేము, ఆనందం వచ్చినా. చూడండి దేవుని యొక్క సంతోషం చూడండి. అన్నాడు యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆకాశాన్ని చీల్చి తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈయనే నా ప్రియ కుమారుడు. భూమి మీద 700 కోట్ల మంది పిల్లలున్నా, ఆదాము దేవునికి కుమారుడైన, ఆదాము పుట్టిన పిల్లలంతా దేవుని కుమారులు అయినప్పటికీ వారి ఎవరి వల్ల దేవునికి సంతోషం లేదు. కానీ ఈయనే నా ప్రియ కుమారుడు. మిగతా వాళ్ళంతా నేను చెప్తే బాగుండదు, బైబిల్లో ఉంది, మీరు మీ తండ్రి యగు. అదేంటండి? దేవుని పిల్లలే కదా మనం. దేవుని మాటలు ఉండాలి, దేవుని ఆలోచనలు ఉండాలి, దేవుని నిర్ణయాలు ఉండాలి, దేవుని వాతావరణం ఉండాలి కదా. ఆడికి ఎప్పుడు పిల్లలమయ్యాం? కనుక పిల్లల యేసుక్రీస్తుల ఈ భూమి మీద మనం ఉన్ననాడే పిల్లల దేవుని మనము సంతోషపెట్టగలుగుతాము. యేసుక్రీస్తు ఉన్నంత కాలం పిల్లల దేవుడు టీం ముందట సచిన్ క్రీస్తులో ఉంటే నువ్వెంత ఎంత చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి ఏళ్ళతో మరి మోత మోగిస్తున్నావో, ఒక యేసుక్రీస్తు ఉన్నంత కాలం దేవుడు చాలా సంతోషంగా ఉన్నాడండి. ఆ తర్వాత దేవుడు మనల్ని ఎప్పుడు మాట్లాడలేదండి. కారణం, అలాంటి ఆటగాడు భూమి మీద లేడు. ఒక యేసుక్రీస్తులా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి యోధుడు భూమి మీద లేడు. ప్రియులారా, దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని మనసులో ఉద్దేశాలను నెరవేర్చాలి, దేవుని కళలను పండించే పిల్లలుగా దేవుని మహాజ్ఞానం నేర్చుకుంటున్నటువంటి మనము నిలబడిపోయిన పిల్లలు మన జీవితాలకు అర్థం తప్ప విని విడిచిపెట్టువారైతే, గతవారం చెప్పారు కదా, మీరు విలువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకున్న వాళ్ళు అవుతారు పిల్లలు. గనుక మనిషి జీవితము 2 అదృశ్య మహాశక్తుల మధ్య ఉన్నదని నిలువెత్తు తారకాన్ని ఇచ్చే ఇంకొక జీవితాన్ని ఒక 15 నిమిషాల్లో చూపించి నేను ముగిస్తాను పిల్లరా. ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథంకి వెళ్ళి ఒకసారి మొదటి అధ్యాయము 1
రాజు అయిన అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరంలో హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. తెలుసు కదండి, మనం చాలా సందర్భాల్లో విన్నాం. ఈరోజు ఏ దేశానికి అధికారి ఆ దేశానికే ఉన్నాడు, కానీ ఒకనాడు ప్రపంచాన్ని ఏలినటువంటి మహా సామ్రాజ్యము బబులోనియన్స్ కదా. బబులోనియులు మొట్టమొదటిగా ప్రపంచాన్ని హస్తగతం చేసుకొని ఏలారు. వారి తర్వాత మాదీయ పారసీకులు వచ్చారు, ఆ తర్వాత గ్రీకుల సామ్రాజ్యం అయింది, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యపు ప్రభుత్వ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జననం జరిగింది. ఈ సందర్భము అహష్వేరోషు ఎవరు? పారసీయులు. అహష్వేరోషు ఎవరు? పారసీయ రాజు. ఆయన ఉన్నటువంటి ఆ కాలంలో అహష్వేరోషు అనే రాజు 127 సంస్థానాల పైన అధికారిగా ఉండాలంటే ప్రపంచము ఆయన చేతిలో ఉంది. ఆయన భార్య పేరు రాణి అయిన వస్తి, అంతేనా? రాణి అయిన వస్తి. ఒకనొక సందర్భంలో విందు చేస్తాడు. విందు 7 రోజులు జరిగినప్పుడు 7వ రోజున తన మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు అనేకులు ఆ విందుకు వచ్చినప్పుడు రాజు ఏమనుకుంటా, రాణి అయిన వస్తి బహు సౌందర్యవతి, నా యొక్క భార్య ఎంత అందగంతో వీరందరికీ చూయించాలి అని అనుకున్నాడు. ఆడికి పోయేదామో తెలియదు. మరి ఏమండి, విందు జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఉంటారు కదండి, షండులు. 7వ దినమున రాజు ద్రాక్షరసం తాగినప్పుడు అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటం ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహామాను, బిజబ్త, అర్జున, బిద్ద, అక్టబచేతు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించును. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తి అయితే ఆ సభ మధ్యలోకి రమ్మని రాణికి రాజు ఆజ్ఞ పంపించగానే ఇగిరికేం పోయే కాదు, నేను రానని చెప్పింది ఆవిడ కడాకండిగా. తప్పు కదండి. నేను రానని చెప్పగానే ఉంటారు కదండి ఎప్పుడు కూడా పక్కనే. అగ్నికి ఆజ్ఞం పోసేవాళ్ళు చాలా సందర్భాల్లో పక్కనే ఉంటారండి, అది మంచి అయినా చెడైనా. రాజా, ఇంత మహాసింహాసనం పైన కూర్చున్న నీ మాటనే పక్కనెట్టిందంటే ఆలోచించన్నాడు. ఏమండి, ఆ మాట అనగానే ఏం చేద్దాం మీరే చెప్పండి అని అన్నాడు. అంటే నీ మాట వినలేదంటే నీ శాసనాన్ని ధిక్కరించినట్టే. కనుక రాజ్యములో ప్రజలందరి ఎదుట ఆమె దోషురాలు. అంతే, రాణిగా ఆమె ఉండకుండా తీసేశారండి. చదవండి మాట 16-17. మోకాన ఎదుటను ప్రధానులు ఎదుటను ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు ఎడల మాత్రం కాదు, అంత పాపం ఏం చేసిందో పాపం ఆవిడ. రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకుని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదని సంగతి బయలుపడగానే స్త్రీలందరూ. అయితే ఆయన వాళ్ళు అక్కడ అగ్నికి ఆజ్ఞం పోసినట్లు వీళ్ళు చెప్పింది ఏంటంటే, రాజా నీ మాటనే రాణి లేదంటే రాజ్యంలో భర్తల మాట భార్యలు వింటారు, అసలు నువ్వే ఆలోచించుకున్నాడు. ఇది బాగానే ఉంది అని చెప్పేసి ఏం చేశాడు, ఇక వస్తిని రాణిగా ఉండకుండా తొలగించేశానండి. కొంతకాలం అలా గడిచింది. రాణి కావాలి కదా మరి.
ఇచ్చారు. రాజ్యంలో ఉండే కన్యకలందరినీ పిలిపిద్దాం, వాళ్ళు మీకెవరు ఇష్టమైతే వారు మీరు పెళ్లి చేసుకోండి అని. అప్పుడు ఏమంటే ఈ పిలుపు చాటింపు వేయబడగానే అలా అనేక మంది కన్యకలు రాజు యొక్క అంతఃపురంలోనికి వచ్చారు. కొంతకాలము రాజు నిర్ణయించినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, సుగంధ ద్రవ్యాలను రాసుకోవాలి, రాజు యొక్క పర్యవేక్షణలో ఉండాలి. ఒక 6 నెలల తర్వాత, కొంతకాలం తర్వాత రాజు సన్నిధికి తీసుకొని రాబడితే స్వయంవరం లాగా అనమాట. అప్పుడు రాజుకు నచ్చితే వివాహం చేసుకుంటాడు, నచ్చకపోతే పంపించేస్తాడు. అర్థమవుతుందండి? అప్పుడు 2వ అధ్యాయం 5వ వచనం, షోషాను కోటలో బెన్యామీనీయుడకు కీషునకు పుట్టిన కుమారుడు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒకడు యూదుడుండెను. ఈ యూదుడు అనబడినటువంటి ఈ మొర్దెకై ఉన్నాడే, అసలు ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు అని కూడా మనం ఆలోచన చేస్తే, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదారాజైన యొకన్యాను పట్టుకొని సంఖ్యలతో బంధించి తీసుకొని వచ్చాడే, అప్పుడు యొకన్యతో కూడా యెరూషలేములో కొంతమందిని బంధించి ఈ రాజ్యానికి ఖైదీలుగా తీసుకొని వస్తాడు. ఆ ఖైదీలలో ఉన్నవాడే. అర్థమవుతుందండి? అంటే ఈ దేశంలో బానిసలుగా బందీలుగా వచ్చినటువంటి వారు ఎవరు? నెబుకద్నెజరు అప్పుడు యెరూషలేము మీద దాడి చేసి కొంతమందిని బంధించి తీసుకొని వచ్చిన వారిలో ఉన్నవాడు ఆయన. అంటే ఈ రాజ్యంలో ఎలా ఉంటది? బంధించి తీసుకొచ్చిన వారు బానిసలుగా, దాసులుగానే ఉంటారు. ఆ దాసులలో ఉన్నటువంటి ఈ మొర్దెకై పినతండ్రి అవుతాడండి ఎస్తేరుకు తల్లిదండ్రులు ఉండరు. పినతండ్రి అంటే బాబాయ్ కదండి. పినతండ్రి పెంచి పెద్ద చేస్తాడు. ఈ సమాచారం వినగానే తన యొక్క కుమార్తెను కూడా తీసుకుని వెళ్తాడు. తర్వాత ఒకానొక సమయం రాగానే, ఎస్తేరు యొక్క వంతు రాగానే, ఎస్తేరు కూడా రాజు యొద్దకు వెళ్ళి తన వంతు చొప్పున వెళ్ళి నిలబడగానే, అందరి స్త్రీల కంటే ఎస్తేరును చూడగానే అహష్వేరోషు మహాక్రూరుడు ప్రియురాలు. చదవండి. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషును ఏలుబడియందు 7వ సంవత్సరమున బెబెరు అను 10వ నెలలో రాజానగరంలోనికి అతను ఎత్తకపోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. ఎట్లా పొందిందంటారండి? ఎలా పొందిందంటారు? మహాక్రూరుడైన అతడు కూడా చూడగానే ఆమెపై దయ పుట్టింది. అంటే మాటల్లో, ప్రవర్తనలో, వేషధారణలో, అనుకువలో. ఏమండి, చాలా మందికి లాంగ్వేజ్ ఒకటి వస్తే సరిపోదు. బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్గా ఉండాలి. చిన్నవారు ఎవరు, పెద్దవారు ఎవరు ఎదుట మనం ఎలా ఉండాలి. మాటే కాదు, లాంగ్వేజే కాదు, మన బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలి? ఎదుటి వారిని మెప్పించే విధంగా ఉండాలి. అంతటి మహాక్రూరుడు ప్రియులారా. తర్వాత మనం నేర్చుకుంటాం అహష్వేరోషు యొక్క జీవిత చరిత్ర గురించి. ఆ మహాక్రూరుడు హృదయంలో కూడా దయ పుట్టించింది అంటే ఆవిడ ఎంత అనుకూలతో ఉన్నటువంటి మరి మా మూర్తో మీరు ఆలోచించండి. అలా దయ పొందింది. మొత్తానికి రాణి అయిన వస్తీకు బదులుగా ఈవిడేమైంది? రాణి అయింది. ఎక్కడి బానిస, ఎక్కడ ప్రపంచ చక్రవర్తి భార్య. అర్థమవుతుందండి? బానిసలుగా సంఖ్యలతో పట్టుకొచ్చిన వారి జీవితాలు ఎలా ఉంటాయండి? అందులో నుంచి వెళ్ళింది ఎవరు? ఎస్తేరు. అహష్వేరోషుకు భార్య అంటే మీకు అర్థమవుతుందో లేదో, ప్రపంచపు చక్రవర్తి, సుప్రీం ఆనాడు అహష్వేరోషు. ఆ మహాచక్రవర్తి భార్యగా ఎవరు? బానిస అయిన ఒక యూదురాలు. మీకు అర్థమవుతుందా లేదా? ఆవిడ జీవితం ఎంత గొప్పగా ఉండకపోతే దేవుడు ఆ స్థితిలో పెడతాడు.
ఇది ఇలా ఉందండి, బాగానే ఉంది. మొర్దెకై కూడా చక్కగా రాజు యొక్క అంతఃపురంలోనే ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ద్వారపాలకులు ఉంటారు కదండి, గేట్లో ఉండే మెయిన్ వాచ్మెన్స్, వాళ్ళు ఇద్దరు మహా కోపంతో రాజును చంపేయాలని కుట్ర పన్నారండి. అంటే రాజు యొక్క షండులైన బిగ్తాను తేరేషు అని ఇద్దరు ద్వారపాలకులు రాజును చంపేయాలని ప్లాన్ చేస్తున్నారండి. మాస్టర్ ప్లాన్ వేశారు. అది మొర్దెకై చెవిలో పడింది. ఊరుకుంటాడండి ఎవరు? కూతురు యొక్క భర్త మెల్లగా ఈ సమాచారాన్ని ఎస్తేరుకు తెలియజెప్పాడు. అమ్మ పరిస్థితి ఇలా ఉంది, అల్లుడు పైన కుట్ర జరుగుతుంది. రాజు ఎంక్వైరీ చేశాడు, అది వాస్తవమని తేలింది. తేలేసరికి ఏం చేశాడు? ఒకే చెట్టుకు ఇద్దరు నోరు తీసేశారు. రాజు క్షేమాన్ని కోరి, ఏమండి, ఒకవేళ ఆ ఎంక్వైరీలో ఎవరైనా ఒక అబద్ధం సాక్ష్యం చెప్పి అదంతా లేదండి, ఈ మొదటకే లేనిపోని ఉన్నాయి చెప్పించాడని ఒకవేళ మాట తిరిగి సాక్ష్యం చెప్పుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటనుకున్నారు? అదే ఉరికొయ్యకు మొదటకై వేలాడబడేవాళ్ళు. అర్థమవుతున్నారు? ప్రాణాలకు తెగించి తనకు వినబడిన సమాచారాన్ని రాజుకు అందించి, మరి దాన్ని ఎంక్వైరీ తదనంతరం కూడా తన ప్రాణాలు కాపాడబడే మరి సన్నివేశంలో ముఖ్య పాత్రను పోషించి మొత్తానికి మరి రాజుగారి ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా సంస్థానంలో నిలిచిపోయాడు. చదవండి 2:21. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మాలలో కూర్చుని రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తేరేషును ద్వారపాలకులు కోపాగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకుని ఉండేది. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతి గురించి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరితీయబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి. ఒక యూదుడైనటువంటి మొర్దెకై రాజు ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలను అడ్డుపెట్టి మొత్తానికి రక్షించాడనే సమాచారం ఆ గ్రంథంలో రాయబడింది. ఇక్కడ వరకు బాగానే ఉందండి. ఒకానొక సమయంలో రాజు అయినటువంటి అహష్వేరోషు హామాను అనే వాడిని ఒక విషయంలో మెచ్చుకొని వాడిని అత్యధికంగా హెచ్చించాడు. సంస్థానంలో, సభలో, ఓకేనా, హెచ్చించినప్పుడు ఆయన అందరికంటే గొప్పవాడు అయిపోయాడని చెప్పి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వంగి నమస్కారాలు చేస్తున్నారు. కానీ ఆ పని మొర్దెకై చెయ్యలేడు. కారణం, యూదులకు ఉన్నటువంటి కఠినమైన ఆజ్ఞ ఏంటి? నీ తండ్రి అయిన దేవునికే నువ్వు నమస్కరించాలి తప్ప వేరొకరికి నువ్వు నమస్కారం చేయకూడదు. అంతేనే కదా? యూదులకు ఉన్నటువంటి మహా నిష్ఠ ఏంటో తెలుసండి? ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞను పాటిస్తారు, మిగతా అన్ని విడిచిపెడతారు. అది తర్వాత విషయం. ఏమండి? నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కై ఆయనను మాత్రమే సేవించవాలన్న ఆజ్ఞ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇంకొకరికి మొక్కలు, వాళ్ళకి ఇంకొకరికి దండము పెట్టరు. అది యూదుల నీతి. కనుక ఈ హామాను ఏమంటే ఏదో ఒక మంచి పని చేశాడు, దేవుని దయ వల్ల రాజు మెచ్చుకొని ఆయనను హెచ్చించాడు, అంతటితో తృప్తి పడితే సరిపోతుంది కదండి. వాడికే పోయే కాలం ఏమంటున్నాడో తెలుసండి? ఇంతమంది దండం పెట్టినా నాకు సంతోషం లేదు. కారణం, ఆ ఒక్కడు నేను రాగానే నిలబడట్లేదు, నాకు నమస్కారం చేయట్లేదు. ఇంత హెచ్చించినా నాకు సంతోషం లేదు, నేను ఇంత ఎదిగినా సంతోషం లేదు, ఇంతమంది నాకు అది చేసినా సంతోషం లేదు అని చెప్పేసి చదవండి మాటను. 3:5 మొర్దెకై వంగకయు నమస్కారం పెట్ట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ఏమండి నమస్కారం చేయకపోతే ప్రాణం తీద్దాం? ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యం అంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించును. కేవలము
మొర్దెకై ఒక్కడు మాత్రమే తప్పు చేశాడండి. ఏమండి? కేవలం ఏం చేశాడు? ఆయన ఇష్టం అండి. ఆయనకి ఇష్టమైతే గౌరవిస్తాడు, లేకపోతే లేదు. అంతేనా? సభలో ఉన్న వారందరూ నమస్కరిస్తున్నారు. ఈయన యోధుడు కాబట్టి నమస్కరించట్లేదు, వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో నిష్టను బట్టి. ఈయన ఒక్కడు నమస్కరించకపోయేసరికి ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఇక మొర్దెకై ప్రాణాలనే తీయాలి. అదెంత నాకు చిటికెలు అని స్వల్ప కాలం ఏం చేశాడు తెలుసా? మొర్దెకై యొక్క జనులు ఎవరైనదని తెలుసుకుని, మొర్దెకై కూడా తప్పు చేస్తే మొర్దెకైని కాదట, మొర్దెకై ఏ జనాంగానికి సంబంధించిన ఆ జనులందరూ అహస్వరోషు యొక్క రాజ్యం అంతటి నుండి, అహస్వరోషు రాజ్యంలో ఉన్నటువంటి అసలు ఈ జాతి ఉండకూడదని యూదా జాతిని మొత్తంకి తుడిచిపెట్టాలని కంకణం కట్టుకొని మహా కుట్ర పన్నాడండి. ఎవరు? హామాను మహా కుట్ర పన్నాడు. రాజు దగ్గరికి వచ్చాడు, వివరాలు చెప్పట్లేదు. రాజా, మన రాజ్యంలోనే మన సంస్థానాలన్నింటిలోనే ఒక తెగ ఉన్నదండి, ఒక జాతి ఉన్నది. మీ శాసనాలను లెక్క చేయని వాళ్ళు, మీ ఆజ్ఞలకు లోపడని వాళ్ళు, మీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారు ఒక జనాంగము. అలాంటి జనాంగము మొత్తానికి ఉండకుండా సంహరించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. మీకు ఓకేనా కాదా అన్నాడు. ఆయన ఇక్కడ ఏ ఆలోచనలో ఉన్నాడనండి? మరి ఏంటి వాళ్ళు పాటించిన ఆజ్ఞ ఏంటి, తిరస్కరించినటువంటి ఆజ్ఞ ఏంటి, వాళ్ళు చేసినటువంటి తప్పేంటి చెప్పు వివరంగా అన్నాడా? అనలేదు. ఉంగరాన్ని తీసి ఇచ్చేశాడండి. వెళ్ళి ముద్రింపు, ఏంటి రాజ శాసనం కింద ముద్రించు, నా ఆజ్ఞలను కానీ నా యొక్క శాసనాలు ఎవరైతే లెక్క చేయో వారందరినీ సంహరిస్తాను అని నా ఉంగరాన్ని అక్కడ ముద్రగా వేయు, ఎందుకంటే రాజు పర్మిషన్ ఇచ్చినట్టుగా అని ఇచ్చేశాడండి. బాగా ఆలోచించాలి. మొర్దెకై ఒక్కడు చేసినటువంటి అది తప్పు కాదు. యూదా జాతి అంతా చనిపోయి అతి భయంకరమైనటువంటి సందర్భం నెలకొన్న. చూడండి ఆ మాట 11. ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చును. ఏమన్నంటే హామాను నీకు ఏది నచ్చుతుంది చెప్పు. ఈ హామాను యూదులకు శత్రువు. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం, ఎందుకంటే 127 సంస్థానాలలో ఒకే భాష మాట్లాడేవారు వారు ఉండరు కదండి. అన్ని భాషల్లో పత్రికలు రాస్తున్నారు. అహస్వరోషు చేతి కింద ఉన్నటువంటి 127 సంస్థానములలో యూదులైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఫలానా తారీఖు, ఫలానా నెలలో, ఫలానా సంవత్సరంలో అందరినీ ఒకేసారి ఖడ్గంతో నరికి చంపమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో పత్రిక, ఇదిగో రాజు యొక్క ఉంగరపు ముద్ర. ఇది రాయడానికి లేఖికులు వచ్చారు. హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా స్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధికారులకును ఆయా సంస్థానములోని జనముల మీద నుంచబడిన అధికారులకును అంటే మొత్తానికి ఆజ్ఞ రాజు ఆలోచన ప్రకారంగా బయటికి వెళ్ళిందండి. వారి లిపిని బట్టి, ఇది ఆయా లిపిలను బట్టి, ఆయా భాషలను బట్టి అన్ని భాషలలో పత్రిక వెళ్ళిపోయింది. 127 సంస్థానాలకు వెళ్ళిపోయింది. ఆ లిపిల చేత తాకీదులు రాయింపబడి, ఆ తాకీదు మొర్దెకై కూడా చూస్తాడు. రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. 4వ అధ్యాయం. జరిగినదంతా మొర్దెకైకు తెలియగానే బట్టలు చింపుకుని, గోని బట్టలు వేసుకుని, బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటకు వచ్చెను. గోని కట్టుకుని. అర్థమవుతుందండి అసలు మొర్దెకై చేసిన తప్పేంటి? కానీ ఎంత భయంకరమైన కుట్రలో మరి ఆయన బంధింపబడ్డాడు. ఒకసారి ఆలోచించండి మీరు. ఆయన చేసిన తప్పేమని ఉందండి? యూదుడైనటువంటి ఒక మొర్దెకై కాదు, యూదా జాతి అంతా ఖడ్గము చేత సంహరింపబడాలనే అతి భయంకరమైన ఆజ్ఞ విడుదలవ్వడము, లేఖికులు అందరూ వచ్చి అన్ని భాషల్లో దాన్ని ముద్రించి లేఖలు రాసి 127 సంస్థానాలకు పంపించేయడము జరిగింది. అది మన మొర్దెకై చూడగానే ఏం జరిగిందో తెలుసా అండి? కుప్పకూలిపోయాడండి. ఎందుకంటే తన జాతి రాజు శాసనం చేశాడంటే దాన్ని తిరిగి మార్చే అధికారం ఎవడికి
లేదు. మొత్తానికి యూద జాతి 127 సంస్థానాలలో ఉన్న యూదులందరూ చచ్చిపోతే ఏంటి పరిస్థితి? ఒక దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? అంతెందుకండి, యూదా గోత్ర సింహమైన యేసు క్రీస్తు మన పరిశుద్ధుడైన రక్షకుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆనాడే యూదులందరూ చనిపోతే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారు? మీ కళ్ళకు కనిపిస్తుంది హామానే, కానీ నాకు వాడు వెనకాల ఉన్న అపవాది. అర్థమవుతుందండి? యూదా జాతిని భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టే మహా కుట్ర పన్నారు ప్రియులారా ఆ రోజు. మరి అది ఎలా తారుమారైందో తెలుసా? ఎలా తారుమారైంది? రాజు శాసనాన్ని తిరిగి రాయాలంటే అది వల్ల పడుతుందండి. ఏంటి ఈరోజు మనం అధికారులు మాట్లాడుతున్నట్టు కాదు, పొద్దున మాట్లాడింది సాయంత్రం మాట్లాడరు, సాయంత్రం మాట్లాడింది పొద్దున మాట్లాడరు. అలా కాదు, రాజు ఒకసారి శాసనం చేశాడు అంటే అది తిరిగి రాసే అధికారం ఎవ్వరికి ఉండదు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మొర్దెకై గోనపట్ట కట్టుకొని ఉపవాసం చేస్తాడు. మొత్తానికి ఈ విషయము ఎస్తేరు వరకు చేరవేస్తారు. అమ్మ పరిస్థితి ఇది, ఏం చేస్తావో ఎలా చేస్తావో ఆలోచించు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. నాతో పాటు నేను బందీగా వచ్చాను, నువ్వు ఒక బానిస కూతురువి, కానీ ఈరోజు ప్రపంచ చక్రవర్తికి భార్యగా ఇంతటి ఉన్నత స్థానంలో దేవుడిని పెట్టాడంటే ఈ ఉపద్రవము నుంచి నీ జాతిని కాపాడడానికి దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడేమో, ఒక్కసారి ఆలోచించు అని చెప్పాడు. అప్పుడు యూదులైనటువంటి ఎస్తేరు చేసినటువంటి సాహసము సామాన్యమైనది కాదు ప్రియులారా. రాజు సంస్థానం అతి భయంకరమైన చట్టాలు ఉంటాయి, అతి భయంకరమైనటువంటి ఆజ్ఞలు ఉంటాయి. పిలిస్తేనే వెళ్ళాలి రాజు దగ్గరికి, అది తల్లైనా తండ్రైనా పిల్లలైనా. ఆజ్ఞ లేనిది వెళితే ఆయన చేతిలో బంగారు దండం ఉంటుంది ఒకటి, అది ఒకవేళ చూపిస్తేనే వాడు బ్రతుకుతాడు. ఒకవేళ దండని చూపించలేడు అనుకో రాజు, ఆ క్షణమందే ఏమైతారు? సైనికులతో చంపబడతారు. అది ఆజ్ఞ ప్రియులారా. ప్రతి సంస్థానంలో ప్రతి రాజు దగ్గర ఉండే ఆజ్ఞ అది. ఒకవేళ రాజు పిలిచేంత వరకు ఆగితే ఈ 2-3 రోజుల్లోనే యూదా జాతి మొత్తం తుడిచిపెట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. తన వంతు వచ్చే వరకు ఆగాలంటే 30 రోజులు వస్తే తప్ప తన వంతు రాదు. మరేం చేయాలి? నా అంతటా నేనే వెళితే, రాజు ఆజ్ఞ లేనిది, రాజు సెలవు లేనిది, ఆయన అనుమతి లేనిది ఆయన సన్నిధిలోనికి వెళ్ళకూడదనే భయంకరమైన ఆజ్ఞ ఉన్నది. ఒకవేళ వెళ్ళారే అనుకో, ఆయన బంగారు దండము చూపించాలి, లేకపోతే చంపడమే. అయినా జాతి కోసము ప్రాణాలను తెగించి రాణి అయిన ఎస్తేరు గారు రాజు సంస్థానంలోకి వెళ్ళి నిలబడింది. ఎందుకు వచ్చింది ఎస్తేరు? స్టన్ అయిపోయాడు రాజు. ముందుగా బంగారు దండాన్ని తీసి ఆమె వైపు త్రిప్పి చూపించాడు. ఇక ఎవరు ఆమెను ఏమంటది? ఏంటమ్మా ఎందుకు వచ్చావు? రాణి అయినటువంటి ఎస్తేరు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు, నీకు రాజ్యంలో సగం కావాలని నేను నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాను, చెప్పు ఇస్తాను. ఏం చేసేది రాణి? ఏమీ లేదు, నేను విందు చేస్తాను, ఆ విందుకు నువ్వు రావాలి, ఈ హామాను కూడా రావాలి. అసలు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ విందుకు రమ్మని మాత్రమే చెప్పింది. చక్కగా విందుకు పిలిచింది, ద్రాక్షారసము విందు చేసింది, రాజు పిలిచింది, రాజుతో పాటు ఇంకెవరిని పిలిచింది అంటే ఎంత గొప్పగా వాడేమనుకుంటున్నాడంటే, అంత పెద్ద పర్సనల్ పార్టీలోకి నన్ను మాత్రమే అలౌడ్ చేసింది రాణి అంటే ఎంత గొప్పవాడిని నేను అనుకున్నాడు. వెళ్ళాడు. మొదటిసారి విందు పూర్తి కాగానే విందు జరుగుతున్నప్పుడు అడిగాడు మళ్ళా, రాణి నీ విజ్ఞాపన ఏమిటి, నీ కోరిక ఏంటమ్మా చెప్పు, సగం రాజ్యం కావాలో రాసి ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు ఏముందో తెలుసండి, మొదటిసారి విందు చేసినప్పుడు నాకేమీ వద్దు, రేపు మళ్ళా విందు చేస్తా, రేపు రావాలన్నాడు. అందుకే నా ఈ పార్టీ, అవును రేపు ఇంకో పార్టీ ఉంది, రేపు కూడా రావాలి. రేపు కూడా వచ్చారండి. మళ్ళీ
ఈ హామానే రావాలి. అర్థమవుతుందండి? ఈ హామానే రావాలి. రెండో రోజు విందు జరిగింది. జరుగుతున్నప్పుడు అక్కడ మళ్ళా మొదటికాయ కనిపిస్తారండి. అందరూ లేచి నిలబడుతున్నారు. హామాను చూసి గజగజలాడుతున్నారు, వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు. కానీ మొదటికాయ ఆయన లేచే రకం కాదు, దండం పెట్టే రకం అంతకన్నా కాదు. కనుక ఆయన పెట్టకపోయేసరికి ఆయన ఏం చేశాడు? హామాను ఆ విందులో అంత గొప్ప విందు చేయించింది కదండి రాని సంతోషపడక ఇంటికి వెళ్ళి ఏడ్చాడట. భార్య దగ్గరికి వెళ్ళి ఏడిచి, నేను ఎంత గొప్పవాడనైనా రాణి రాజుతో అతి ప్రత్యేకమైనటువంటి విందు చేసి ఆ విందుకు నన్ను మాత్రమే పిలిచిన నాకు సంతోషం లేదు. ఆ మొదట ఇయ్యల కూడా నాకు నమస్కారం పెట్టలేదు అని ఏడిస్తే ఆవిడ ఉందండి మహాతల్లి. ఏం చేస్తే తెలుసా? నువ్వెందుకు ఇంతలా ఏర్పడుతున్నావు? నీ బాధకు, నీ వేదనకు, నీ కన్నీళ్లకు కారణం యోధుడైన మొదటే కదా. సింపుల్. నిన్ను ఇంత గొప్పగా దేవుడు కుడి భుజంగా నిన్ను నమ్మి ఇంత రాణితో చేసుకునే పార్టీలో నిన్ను మాత్రమే అలవాటు చేశాడంటే, ఒక్క మాటలు చెప్పాలంటే నువ్వు కుడి భుజానివి రాజుకు. అయితే ఏంటయ్యా, నువ్వు కుడి భుజాని కదా, నువ్వు అడుగుతుందని కాదంటాడా? నాకు మొదట చంపాలని ఒక మాటడు చిటికలు అయిపోద్ది పని అని అన్నారు అని చెప్పిందండి. ఎవరు? హామాను భార్య, అతని స్నేహితుడు. వెరీ గుడ్, నీ ఆలోచన బాగుంది. అయితే పని చేయి, నేను రేపు పొద్దున్నే వెళ్ళి ఈ యోధుడైనటువంటి మొర్దెకైను చంపమని నేను అడుగుతాను రాజును. నా మాట కాదన్నాడు. ఎందుకు? నేను రైట్ హ్యాండ్ కాబట్టి అనుకున్నాడు. అనుకొని సరే చంపడం అంటే చంపడం, ఎట్లా చంపుతాం? ఒక పని చేయండి, 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య ముందే కోసి తీసి తవ్వి పెట్టాడండి. ఇక్కడ ఉరికొయ్యను సిద్ధం చేసి అక్కడికి వెళ్ళాడు. 3వ రోజు కూడా విందుకు పిలిచింది రాణి. ఇప్పుడు ఈయన రేపు ఉదయం కాగానే, అంటే ఇప్పుడు రాత్రి ఇది జరుగుతున్న సందర్భం, రాత్రి 2 రోజుల విందు అయిపోయింది. 3వ రోజు విందుకు ఈయన వెళ్ళాలి. ఆ రాత్రి జరుగుతున్నది ఇదంతా. ఎన్ని విందులకు వెళ్ళినా ఏం జరిగినా కానీ నాకు సంతోషం లేదు. ఆయన ఎవ్వడు నాకు దండము పెట్టడు. కనుక ఏం చేయాలన్నప్పుడు చంపాలన్న ఆలోచన భార్య స్నేహితులు చెప్పగానే ఒక భయంకరమైనటువంటి 50 మూరల ఉరికొయ్యను చేసి సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. ఓకేనా? ఇప్పుడు ఉదయం కాగానే ఈయన వెళ్ళి రాజుని ఇదే మాట అడుగుతాడు. ఏమని? అయ్యా, నాకు ఒక కోరిక ఉంది. ఏంటయ్యా? మరి నువ్వు అడిగితే నేను కాదంటాను. ఏంటో చెప్పుగా నీకు మాట ఇస్తున్నాను, ప్రామిస్. చెప్పేంటి? ఈయన చంపేయాలి. ఇక మాట ఇచ్చిన తర్వాత రాజు చేసేది ఏముండదు కదా, అలా అయిపోతుందని ఈయన అనుకుంటున్నాడు. ఆ రాత్రి అలాగే ఉంది. ఇంకా తెల్లారలేదు. యూద జాతి ఎలా కాపాడబడిందో, దేవుడు తన ప్రజలను ఎలా నిలబెట్టాడో, దేవుని ఆనుకొని ఉంటే చాలండి. ఆయనే నడిపిస్తాడు, ఆయనే తప్పిస్తాడు, ఆయనే రక్షిస్తాడు. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున. ఎవరికి నిద్ర పట్టలేదండి? ప్రపంచ అధినేత చక్రవర్తికి నిద్ర పట్టకపోతే ఆయన నిద్ర పుచ్చడానికి రానులు లేరా? నర్తకులు లేరా? వినోదశాలలు లేవా? ఉద్యానవనాలు లేవా? అంటే కదా, ఒక మహా చక్రవర్తికి నిద్ర రాలేదంటే ఆయనకి ఏం తక్కువ అండి? విలాసవంతమైన జీవితం కలిగిన వాడు చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి సేవలు చేసే మహా ఔన్నత్యం కలిగినటువంటి రాజు. ఏమండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినప్పుడు ఏమండి నిద్రే పట్టట్లేదు ఆయనకి. ఇప్పుడు ఆ గ్రంథం చదవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది దేవుని ఏర్పాటు. తెల్లారితే ఏమవుతుంది? హామాను వచ్చి యూదులైన మొదటని చంపమని అడుగుతాడు. ఈయనకు దేవుని ప్రేరేపణ వల్ల ఏ ఆలోచన వచ్చిందో తెలుసా? నిద్ర రానప్పుడు రాజ్య సమాచార గ్రంథాన్ని చదవాలని ఆలోచన వచ్చింది. రాత్రికి రాత్రి రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకొని వచ్చి చదువుతాడు. అందులో ఏముంది? ఒకసారి చదువు వినిపించు అనేసరికి చదివారండి. అప్పుడు ఇక్కడ ఏముంది? ఒకానొక సందర్భంలో మొర్దెకై
షండులు చేసినటువంటి మహాభయంకరమైనటువంటి కుట్రను, రాజును చంపాలన్న కుట్రను తెలుసుకున్నవాడే ప్రాణాలకు తెగించి దాన్ని నిరూపించి రాజును కాపాడాడు అన్న సమాచారం అక్కడ రాయబడి ఉంది. ఇందాక చదివాం కదా గ్రంథం మీద రాయబడి ఉందని. ద్వారపాలకులైన బిగ్దాను, తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడింది. మొర్దెకై తెలిపినట్టు ఆ గ్రంథంలో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం ఇంత గొప్ప కార్యం చేశాడు కదా, రాజు ప్రాణాలని కాపాడాడు కదా, తన ప్రాణాన్ని అడ్డు పెట్టి మరీ కాపాడాడు కదా, మరి ఆయన ప్రతిఫలంగా ఏమైనా రాజ్యం ఇచ్చిందా, ఏమైనా ప్రతిఫలంగా పొందుకున్నాడని అడిగాడండి. ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని అనగానే అప్పుడు ఆవరణలో ఎవరు ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి అర్థమవుతుందండి. మరి అంత గొప్ప ఉపకారం చేశాడు కదా, ప్రాణాలను అడ్డుపెట్టి మరి నిలబెట్టాడు కదా ప్రాణాలను, మరి ఆయనకి ఏమైనా ఘనత చేశామా, ఆయనకి ఏమైనా బహుమానం ఇచ్చానా అని అడిగేసరికి ఏమీ చేయలేదు. ఓహోహో అలాగా, సరే నువ్వు గ్రంథాన్ని మూసి నువ్వు అక్కడికి వెళ్ళి పడుకో, నేను ఇక్కడ పడుకుంటానని పడుకున్నానండి. ఉదయాన్నే లేచాడు, హామాన్ వచ్చాడు. ఉదయాన్నే లేచాడు, హామాన్ వచ్చాడు. ఎవరు? యూదులకు శత్రువైన హామాన్ వచ్చి రాజు ముందర నిలబడ్డాడు. రాజు ఫేసును చూస్తున్నాడు. ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు రాజు నాకు ఒక మాట ఇవ్వని మాట తీసుకుంటాను ఈయన అనుకుంటున్నాడు. ఎవరు? హామాను. అప్పుడు రాజు ఏమంటున్నాడు తెలుసా? ఏమయ్యా హామాను, ఒక రాజ సంస్థానంలో ఎవరినైనా గణపరచాలి అంటే, ఎవరినైనా హెచ్చించాలి అనుకుంటే రాజు ఏమేం చేస్తే బాగుంటుంది అంటావు అని అడిగాడండి. ఈ హామాన్ ఏమనుకుంటున్నాడు? నేనే రైట్ అంటుంది కదా, నన్ను కాక ఇంకా ఎవరిని కనపరుస్తాడు, ఇంత గొప్ప పర్సనల్ విందులోనికి నన్ను రాణించాడు అంటే నేను రైట్ అండును, నన్నే కదా కనపరచదని చెప్పేసి ఏం చేశారంటే రాజవస్త్రములు ధరింపజేయాలి, నెత్తిపైన కిరీటం పెట్టాలి, గుర్రం మీద రాజవీధులలో తింపుతూ ఇతడు గొప్పవాడని ప్రకటన చేయడానికి మనుషులు ఇలా గొప్పగా చేస్తేనే మరి రాజు హెచ్చించేవాడికి ఇటువంటి ఘనత చెయ్యాలి అని అనుకొని ఇలా చేస్తే బాగుంటదండి అని అన్నాడండి. ఎవరు? హామాన్. అప్పుడు ఏమన్నాడు తెలుసా రాజు? నువ్వు నోరుతో ఏదైతే చెప్పావో అవన్నీ నువ్వే దగ్గరుండి మొర్దెకైకు చెయ్యి. ఆయననే చంపాలని చెప్పేసి అడగడానికి వచ్చిన ఈయనకు ఏం చెప్పాడు దేవుడు? రాజు వెళ్ళి ఏ ఘనత చేస్తే బాగుంటుందని నువ్వు చెప్పేవో నీ నోటితోటి అదే నీవే దగ్గరుండి కార్యం జరిగించాలని చెప్పాడండి. ఇంకా అడగడానికి అవకాశం ఉందంటారా? నోరును ఏమంటే సూదితో కుట్టేసినట్టు లేదు. అందుకు రాజు చెప్పిన ప్రకారమే శీఘ్రంగా ఆ వస్త్రములను ఆ గుర్రములు తీసుకుని రాజగుమ్మముల మీద కూర్చుని యూదుడైన మొర్దెకైకు అలాగనే చేయుము, నీవు చెప్పిన దానిలో ఒక్కటి ఎడవక అంతయు చేయమని హామాను ఆజ్ఞించెను. మరి రాజు చెప్పాడంటే తిరుగుండదు కదండి. ఆ ప్రకారమే హామాను లోపల ఎంత కుళ్ళు, ఎంత కుట్ర, ఎంత నమస్కారం పెట్టాలందుకే సంపాదనే కుట్ర పనినోడు ఇప్పుడు ఆయనకే వెళ్ళి సన్మానం చేయాలి, అది మళ్ళీ ఈయన చేతులతోటే. ఎంత బాధ ఉంటుందండి. ఏమండి దేవుని నడిపింపాల ఉంటుంది. మనకేం తెలియదండి. పాపం మొర్దెకైకి ఏం తెలియదు, ఈ సంగతులు ఏం జరుగుతున్నాయో తెలియదు, వారి జీవితం పైన ఎస్తేరుకు తెలియదు, హామానుకు తెలియదు. కానీ దేవుణ్ణి ఆనుకొని ఉంటే నడిపిస్తాడు దేవుడు, అలాగే నడిపిస్తూ ఉంటాడు. ప్రియులారా, మూడో రోజు కూడా విందుకు వచ్చింది. మూడో రోజు కూడా అడిగాడు రాజు, ఏమమ్మా విందులు చేసుడే ఉన్నది తప్ప నీ కోరిక ఏంటో చెప్పట్లేదు, ఏం కావాలో చెప్పు, పని మొత్తం రాజ్యం కావాలంటావా చెప్పు, మరి సగం ఇస్తానంటే కనుక నీకు మనసు ఒప్పట్లేదా, మరి మొత్తం కావాలంటావా చెప్పు. అప్పుడు ఏమన్నది తెలుసా? రాజా, నీ దృష్టికి అనుకూలమైతే, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైతే నన్ను నా జనాంగాన్ని నాకు అప్పగించు, మమ్మల్ని బ్రతికించు అన్నది. నేనుండగా మిమ్మల్ని చంపేవాడేవాడమ్మా, మీరు బ్రతికించు, మమ్మల్ని బ్రతకనివ్వు, మమ్మల్ని కాపాడు అని వేడుకుంటుంది. అదేంటి నువ్వు రాలేదు కదా, నిన్నెవరేమంటున్నారు, నీకొచ్చిన అపాయం ఏంటి అంటే, ఇదిగో ఈ యోధులందరూ సమూలంగా సర్వనాశనం కావాలని కపటోపాయం చేత కుట్ర పనిన శత్రువు ఈ హామానే అని చూపించింది.
ఒకవేళ ఈమె ఈ వాస్తవాన్ని చెప్పకుండా నోరు మూసుకున్నది అనుకోండి, అంటే వాస్తవం తెలియక అమాయకులను చంపినటువంటి అపరాధం ఎవరి మీదకి వస్తుంది? రాజు మీదకి వస్తుంది. ఎందుకంటే వాస్తవం తెలియకుండా కదా నిర్ణయం తీసుకున్నది. కనుక ఆమె ఏమంటదంటే, అతన్ని రక్షించడానికి మిమ్మల్ని శ్రమపరచుట యుద్ధము కాదు, అసలు చేసిన తప్పు వీడు మహా కపటోపాయం చేత కుట్ర పన్నాడు అని చెప్పేసరికి రాజు యొక్క ఆవేశం కట్టలు తెంచుకుంది. కట్టలు తెంచుకొని వెంటనే ఏం చేశాడు తెలుసా అండి? చదవండి మాటలు. 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. రాజు ముందర నుండి షండులు నా సంస్థానంలో ఉంటూ నా ఉప్పు తింటూ లేని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఇంకొక జనాంగం పైన అన్యాయపు తీర్పు చెయ్యడానికి, నా రాజు యొక్క ఉంగరాన్ని ముద్రించడానికి నన్నే ప్రగల్భాలకు బలి చేసి నన్నే బుట్టలు వేసుకున్నాడంటే వీడు సామాన్యమైనడు కాదు. కనుక వీని లేపేయాలని అనుకోగానే 9వ వచనంలో రాజు సముఖంలో ఉన్న షండులు ఏలినవాడా, అసలు జరిగిన మాస్టర్ ప్లాన్ ఏంటో నేను చెప్తానని చెప్తున్నాడు ఇక్కడ. రాజు మేలు కొరకు మాట్లాడిన ఈ మొర్దెకైని ఉరి తీయాలనైన మాస్టర్ ప్లాన్ వేసాడు. ఇలా పొద్దుగలని దగ్గరకు వచ్చింది, దాని కొరకే అనుమతి కొరకే వచ్చాడు. ఆల్రెడీ 50 కొయ్యాలన్నటువంటి ఉరి కొయ్యను అక్కడ ఇంటి దగ్గర పాతి పెట్టి మరి వచ్చాడు. ఆమాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నది అనగా రాజు మరీ మంచిది, మా చేతులకు మట్టంటకుండా వాడి కొయ్యను వాడే సిద్ధం చేసుకున్నాడు అన్నమాట. మొర్దెకైను కాదు తీయవలసింది, ఈ హామాన్నే తీసుకొని వెళ్ళి అక్కడ ఉరి తీయండి అన్నాడు. ఉరి కొయ్య పైన వారు అతనినే, ఎవరిని? హామాను. ఏమన్నా అసలు ఇది ఎందుకు తెచ్చాడంటారు? అసూయ ఆరోగ్యానికి హానికరం అన్నలుగా మాట చెప్పాను. ఏమండి? బుద్ధిహీనులు అసూయ చేత చచ్చెదరు. నీకేం పోయేకాలం వాడు దండం పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత. ఎవరిని ఏ స్థానంలో ఎలా ఉంచాలో అన్నది దేవుని నిర్ణయం. ఏమండి? తట్టుకోలేకపోయాడు, లేనిపోని కుట్రలు చేశాడు, లేనిపోని చేశాడు. చివరికి ఇంకొకరిని చంపాలని అనుకున్నాడు. అదే ఊరి కొయ్య పైన దేవుడు హామాను ఉరి తీశాడు. పిల్లరా, కనుక పిల్లరా, ఏం జరుగుతుందో మొర్దెకైకు తెలియదు, కానీ నీతిగా నిష్టగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నిజమైన యూదుడు దేవుని ఆనుకొని ఉన్నాడు. నడిపించింది దేవుడే, రక్షించింది దేవుడే, నిలబెట్టింది దేవుడే. ఒక మోషే జీవితాన్ని మీకు చూపించాను, ఒక మొర్దెకై జీవితాన్ని చూపించాను, యేసుక్రీస్తు జీవితాన్ని కూడా మనం చూసాము. ఇంకా ఎంతో మంది జీవిత చరిత్రలు ఉన్నాయి. మనకు అర్థమైపోయింది, దేవుణ్ణి ఆనుకొని ఉంటే చాలు, మిగతా అదంతా దేవుడు చేసుకుంటాడు. అలా నిష్కల్మషమైన హృదయముతో దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి దేవుని వాక్యాన్ని హత్తుకొని మరి సద్భక్తితో, సావాసముతో, సంఘముతో ఏకభావము కలిగి నడిచే మనసు నీకుంటే నిన్ను రక్షించి కాపాడి నిలబెట్టే సమర్థత సత్తా ఉన్నవాడు దేవుడు. కనుక నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. దేవుణ్ణి గెలిపించే నిర్ణయం తీసుకోండి. ఏమండి? లోక సంబంధమైన మీకిష్టమైన మిమ్మల్ని ఆకర్షించే నిర్ణయాలకు మీ జీవితంలో చోటిచ్చి అధోగతి పాలు అవ్వకుండా దేవుణ్ణి గెలిపించే ఉన్నతమైన నిర్ణయం తీసుకోవాలని మీ అందరికీ ప్రభు పక్షాన మనవి చేయొచ్చు. మరి విన్న ప్రతి మాటను మీ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించవలసిందిగా మీ అందరికి మరొకసారి విన్నపిస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుల జీవన గల మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన మహోన్నతమైనటువంటి నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసిన తండ్రి,
మా బ్రతుకులను తండ్రి, మా జీవితాలను వెలిగించడానికే మహోన్నతమైనటువంటి మహాజ్ఞాన సంగతులు మాకు వినిపిస్తూ మా హృదయపు తలుపులను తడుతూ తండ్రి మమ్మల్ని నిద్ర లేపుతున్నందుకు మీ పాదాలకు వందనాలు తండ్రి. ఇంకా మాలో తండ్రి ఇంకేదైనా అవిధేయత ఉన్నదేమో తండ్రి, మేము మార్చుకోవాల్సింది, మేము సరి చేసుకోవాల్సింది, మేము తీసుకోవాల్సిన నిర్ణయం ఉన్నదేమో తండ్రి. అందుకే తండ్రి మమ్మల్ని నిలబెట్టారేమో, అందుకే ఈ మాటలు మాకు వినిపించారేమో తండ్రి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా నిమిత్తం తండ్రి, విన్న ప్రతి మాటను మేము స్వీకరించి తండ్రి వినువారు మాత్రంగా ఉండక, విన్న ప్రతి మాటను ఆలోచించుకొని వాక్యాన్ని తెరదించి మా బ్రతుకులను సరిచేసుకునే మహత్తర భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ప్రాధేయపడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.